వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహిత్. సో ఈరోజు చూసారా, నేను శారీలో ఉన్నాను. ఈరోజు ఫస్ట్ ఫ్రైడే శ్రావణ మాసంలో, అందుకే ఇంట్లో పూజ చేసుకున్నాను. అండ్ ఈరోజు మా జాయ్స్ ఫస్ట్ బాత్ అండ్ గ్రూమింగ్ అనమాట. వాడికి 3 months రీసెంట్గానే అయిపోయింది. సో అందుకే ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ కింద ట్రక్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇది కూడా బ్లాగ్ చేద్దాం, ఒక మెమరీగా ఉంటుంది అని చేస్తున్నా. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ ఏ DIML అనుకోండి. రేపు కాకినాడ వెళ్తాం కాబట్టి ఈరోజు ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి. సో అవంతా డే అంతా బ్లాగ్ చేసి మీ అందరికి చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రోహిత్ చాలా సర్చ్ చేస్తే రోహిత్కి దొరికారనమాట. వీళ్ళు ఇంటికి వచ్చి అయినా చేస్తారు ఆర్ స్టోర్లో అయినా చేస్తారనమాట. మేము ఇంటికి రమ్మని చెప్పాం ట్రక్ తీసుకొని. మా ఎక్స్పెక్టేషన్ ఏమో చాలా పెద్దగా ఉంటుందేమో, క్లోజ్డ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇలా ఉంది. అండ్ సర్వీస్ అదంతా నాకు అంత హైజీనిక్గా అనిపించలేదు, టు బీ వెరీ ఫ్రాంక్. సో మేము అనుకుంటూ ఉన్నాం ఇంకేదైనా మంచిది ఉందా అని చెప్పి. బట్ మీకు ఎవరికైనా మంచి గ్రూమింగ్ స్టోర్ ఏదైనా తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడిని చూడండి, చూడడానికి ఏదో లావు ఉన్నట్టు కనిపిస్తాడు, స్నానం చేస్తే కోడి పిల్లలా ఎంతున్నాడో. సో వీడైతే చాలా బుద్ధిగా చేయించుకున్నాడు అనమాట. సో చూడండి, గ్రూమ్డ్ జాయ్ అనమాట. వాడి ఫస్ట్ బాత్ అండ్ స్లైట్గా గ్రూమ్ చేయించాము. అంటే వాడికి 3 months కాబట్టి ఫుల్ గ్రూమింగ్ చేయను అన్నారు. సో నెయిల్స్ కటింగ్ ఇలా చిన్న చిన్నవి చేయించాము. సో వీడి పని అయితే అయిపోయింది అనమాట మార్నింగ్. అండ్ నెక్స్ట్ అయితే నాకు బయట చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అంటే చిన్న షాపింగ్. అండ్ ఆల్సో నేను వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి రూపం సిల్వర్లో తీసుకోవాలి అని అనుకున్నాను. సో అందుకని అది కూడా తీసుకోవడానికి బయటికి వెళ్ళాను. అండ్ ఆల్సో వాయనంలో పెట్టడానికి బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందామని షాపింగ్కి వెళ్ళాను. అండ్ ఒక అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను, అంటే చిన్నదే తీసుకున్నాను. అది మీకు ఆ రోజు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ చేసేసుకుంటున్నా. అంటే మళ్ళీ నెక్స్ట్ 1 week అంతా వర్క్ చేసుకోగలనో లేదో అని చెప్పి చిన్న ఎడిటింగ్ అండ్ బిజినెస్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ వర్క్ అయితే అంతా చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి. ఆల్మోస్ట్ టైం 5 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 week అలా వెళ్తున్నాం అనమాట. అండ్ పూజ ఉన్నాయి కదా, పూజ సామాను, రిటర్న్ గిఫ్ట్స్ అని, నా శారీస్, జ్యువెలరీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నీ ప్యాక్ చేద్దాము. మీకు నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా, ఎలా ప్యాక్ చేసుకుంటున్నా కూడా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఎంతమందికి ఏదన్నా ట్రిప్కి వెళ్తున్నాము అని అంటే ముందు రోజు చాలా యాంగ్జైటీ ఉంటుంది, నాకైతే ఉంటుంది. అది చిన్న ట్రిప్ అయినా పెద్ద ట్రిప్ అయినా ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే ఏమైనా మర్చిపోతానేమో, ఏం ప్యాక్ చేసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది, అలా చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు. సో ఎంతమందికి అలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచిగా వరలక్ష్మి వ్రతంకి అలా దేనికైనా సింపుల్గా వేసుకోవాలంటే దిస్ విల్ బి ద బెస్ట్. సో ట్రై చేయండి. ఫస్ట్ మనము లెట్ స్టార్ట్ విత్ శారీస్. అంటే ఏం శారీస్ కట్టుకోవాలి, నేను రోజు శారీస్ కట్టుకుందాం అనుకున్నా. కొన్ని ప్రమోషన్ శారీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, సో అవన్నీ కూడా పెట్టేసుకుందాము. కుర్తీస్ ఉన్నాయి, సో అన్నీ పెట్టేద్దాం. సో నేనైతే ఒకటే సూట్ కేసులో ప్యాక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే జాయ్కి వెనక సీట్స్ అంతా వాడే ఆక్యుపై చేసేస్తాడు. సో స్పేస్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఒకటే పెద్ద సూట్ కేసులో అన్నీ ఫిట్ చేయాలంటే నాకు చాలా పెద్ద టాస్కే. ఎందుకంటే నాది చిన్న ట్రిప్ అయినా పెద్ద ట్రిప్ అయినా నాకు సర్దుకోవడానికి చాలా ఉంటాయి. సో ఇక్కడైతే అన్ని శారీస్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నేను ఈ శారీ బ్యాగ్స్లో ఫస్ట్ అంతా పెట్టాను, బట్ దెన్ నాకు ఎందుకో ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుందేమో అనిపించింది. అందుకే తర్వాత మళ్ళీ తీసేసి నార్మల్గా పెట్టేశాను. ఫస్ట్ ఏ శారీకి ఆ శారీ దాని బ్లౌజ్ అందులో పెట్టేసుకున్నాను. సో నేను యూజువలీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక లిస్ట్ చేసుకుంటాను, జస్ట్ ఇన్ కేస్ మర్చిపోతానేమో అని చెప్పి. అసలు ఏమేమి తీసుకోవాలి, ఏ శారీ మీదకి ఏం పెట్టుకోవాలి అని ముందే ఒకసారి నోట్స్లో పెట్టుకొని సర్దుకునేటప్పుడు అది చూసుకుంటూ సర్దుకుంటాను. సో దాట్ నేను ఏది మర్చిపోను అట్ ద ఎండ్. నేను చెప్పాను కదా నాకు ఏదైనా మర్చిపోతానేమో అని యాంగ్జైటీ అని. సో అది కొంచెం తగ్గించుకోవడానికి నేను ఇలా ఒక లిస్ట్ చేసుకుంటాను. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు, ట్రై చేయండి. అండ్ అగైన్ బట్టలే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. నేను చెప్పాను కదా గిఫ్ట్స్ అని, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. సో అదైతే ముందు రోజే ప్యాక్ చేశాను. అండ్ దీంతోపాటు మాకు ఇప్పుడు అడిషనల్ జాయ్ గార్డ్ కూడా ఉన్నాడు కాబట్టి వాడి సామాన్ కూడా సర్దాలన్నమాట. వాడికి కూడా ఒక పెద్ద ఫుల్ బ్యాగ్ నిండిపోయింది. వాడి ఫుడ్ అని,
గ్రూమింగ్ అని, స్ప్రేస్ అని, అదని ఇదని మొత్తానికి ఒక బ్యాగ్ ఫుల్ అయిపోయింది వాడికి. సో యా. ఇలా అయితే సర్దేసుకున్నాను. అండ్ ఇదే గిఫ్ట్స్ అనమాట, రిటర్న్ గిఫ్ట్స్, బ్యాగ్స్, డెకోర్ ఐటమ్స్ అవన్నీ. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుందన్నమాట. 5కి వెళ్దాం అనుకుంటా. సో అందుకే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. రోహిత్ ఫ్రెష్ అవుతున్నాడు. సో మార్నింగ్ లేవడం నాకైతే అంత పెద్ద కష్టమేం కాదు, బట్ ఫుల్ నిద్ర వస్తుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి మా జర్నీ టు కాకినాడ మొత్తం ఈరోజు చూసేయండి వీడియోలో. సో లెట్స్ గో. ఓకే, సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని లింక్ కూడా కింద ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే ఫాస్ట్గా అన్నీ లాస్ట్ మినిట్ సర్దడం ఉంటుంది కదా, అవన్నీ సర్దేసుకొని వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడే మా జాయిన్ ఏం లేపట్లేదు. వాడిని డైరెక్ట్ కార్లో కూర్చోబెట్టేస్తే పడుకుంటే మాకు ఈజీ అవుతుంది. సో చూద్దాం మా జర్నీ అంతా ఎలా ఉంటుందో. లెట్స్ గో. సో ఇది మా జాయ్ గడి వాటర్ బాటిల్ అనమాట. ట్రావెల్కి యూజ్ అవుతుందని తీసుకున్నాము. చూద్దాం అసలు ఎంతవరకు తాగుతాడో దీంట్లో. ఫుడ్ కోసం అని చెప్పి హాట్ వాటర్ పెడుతున్నాను. సో ఆన్ ద వేలో వామ్ వాటర్ పోసి వాడు ఫుడ్ పెట్టేయచ్చు అని చెప్పి. మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. మేము జాయ్ కోసం ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేసామన్నమాట అమెజాన్ నుంచి. సో బేసికల్గా ఇదేంటి అని అంటే, వాడు ఒకవేళ టాయిలెట్కి ఏమైనా వెళ్ళినా కూడా సీట్స్ పాడవకుండా ఉండడానికి ఇలా ఒక కవర్ లాగా పెట్టాము. అండ్ ఆ కేజ్ పెట్టాము. 5కి బయలుదేరదాం అనుకుంటే 6 o'clock అయింది. సో ఫైనలీ 6కి స్టార్ట్ అయిపోయాము. మా జాయ్ గార్డ్కి ఇలా సెట్ చేసామన్నమాట మొత్తం. చూద్దాం ఎంతవరకు ఉంటాడో. ఐ హ్యావ్ నో ఐడియా, బట్ లెట్స్ సీ. హాయ్ చెప్పు. అడుగుతున్నారు, అన్వేషానే ఉంటుంది అనిహిత్లో, హిత్తేడి రోహిత్ ఏడు అని అడుగుతున్నాడు. నువ్వేమో వీడియోస్లో రావు కదా. సో ఇలా అయితే సెట్ చేసాం, కానీ వాడు ఆ కేజ్లో ఏవి ఉండలేదు ఎక్కువసేపు. అంటే చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది వాడికి వాష్రూమ్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మేము హోటల్ 7లో ఆగామన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అయింది. సో జాయ్ ఫుడ్ టైం కూడా అయింది కాబట్టి వాడికి కూడా ఫుడ్ అయితే పెట్టేశాము. సో యా, వీడికి ఫుడ్ తీసుకెళ్ళాం కదా మేము. సో అక్కడ పెట్టేశాము. బట్ వాడు వాష్రూమ్కి అయితే వెళ్ళలేదు అనమాట. ఆల్మోస్ట్ విజయవాడ 4-5 hours వరకు కూడా టాయిలెట్కి వెళ్ళలేదు. మేము చాలా ట్రై చేసాం వాడిని ఎక్కడైనా పోయించడానికి, బట్ అస్సలు వెళ్ళలేదు అనమాట. ఇంక మేము సర్లే ఇంకా వాడి ఇష్టం అని వదిలేసాము. అండ్ డ్రైవింగ్ నేను చేశాను. రోహిత్ దగ్గర అయితే వాడు చాలా కాము కూర్చుంటాడు అనమాట. అందుకే నేను డ్రైవింగ్ చేసేసరికి వాడు హ్యాపీగా రోహిత్ దగ్గర పడుకున్నాడు. సో అందుకని మాకు ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. ఏదో మధ్యలో కొంచెం సేపు అల్లరి చేశాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం రోహిత్ మీదే పడుకొని ఉన్నాడు. సో అదొక అడ్వాంటేజ్ మాకు. అండ్ వీడైతే ఆ రోజు ఒక అడ్వెంచర్ చేశాడు అనమాట. మేము వాష్రూమ్కి పోయించడానికి కిందికి దింపి లీష్ వేసే గ్యాప్లో రోడ్ మీద రన్ చేశాడు. నాకైతే హార్ట్ అటాక్ వచ్చింది. బట్ థ్యాంక్ఫుల్లీ కార్ కిందికి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది వీడితో.
అండ్ నేను ఇది ప్రాక్టికల్గా కాకినాడకి వెళ్ళడం థర్డ్ టైం అవుతుందన్నమాట. ఫస్ట్ టైం పెళ్ళి తర్వాత, నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి కదా అప్పుడు, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టైం. సో చాలా దూరమే యాక్చువల్లీ కాకినాడకి. ట్రైన్లో అది వెళ్తే తెలీదు, బట్ జాయ్తో ట్రైన్లో కష్టం అని చెప్పి కార్లోనే వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఈసారి కాకినాడ వెళ్ళడానికి, ఐ మీన్ ఇదే రోజు కాకినాడ వెళ్ళడానికి ఒక స్పెషల్ రీజన్ కూడా ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటో మీకు ముందు ముందు తెలుస్తుంది, సో చూస్తూ ఉండండి. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము రాజమండ్రి దగ్గరికి. కొంచెం ఫాస్ట్గానే వచ్చాం, బట్ మధ్యలో వీడి కోసం ఆపడం వల్ల కొంచెం టైం అక్కడ వేస్ట్ అయింది. సో వచ్చేసరికి ఇంట్లో అత్తమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ శారీస్ చూస్తున్నారు అనమాట. సో చాలా ఓల్డ్ ఫీలింగ్ వచ్చింది, అంటే పాతకాలంలో ఇలాగే ఇంటికి వచ్చి చూపించేవాళ్ళు కదా, సో అలా అనిపించింది. బాగున్నాయి శారీస్ యాక్చువల్లీ, నేనేం తీసుకోలేదు, బట్ మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు అనమాట. అండ్ స్పెషల్ అని చెప్పాను కదా, ఈవిడ రోహిత్ వాళ్ళ నానమ్మ అనమాట, నాకు అమ్మమ్మ గారు అవుతారు. ఈవిడికి 90 years వచ్చాయి ఈరోజు, అంటే 90th బర్త్డే అనమాట. సో అందుకే స్పెషల్గా అదే రోజు వచ్చామన్నమాట. రోహిత్కి ఆ రోజు వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉండే అనమాట. అందుకని అదే రోజు వచ్చి అమ్మమ్మ గారి 90th బర్త్డే సెలబ్రేట్ చేసాము. 90 years ఉండడం అనేది చాలా గ్రేట్, అండ్ ఆల్సో అంత హెల్తీగా అంత యాక్టివ్గా ఉండడం అనేది ఇంకా గ్రేట్ అనమాట. సో అందుకే సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాము, అలాగే సెలబ్రేట్ చేసాము. ఇంకా ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఫ్యామిలీలో ఉంటేనే మనకి అన్నీ తెలుస్తాయి, అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో ఇదే ఈరోజు వ్లాగ్. అయితే నా ప్యాకింగ్, మా జర్నీ అండ్ సెలబ్రేషన్స్ అన్నీ చూసేశారు. ఇదే అనమాట మా ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. కాకినాడ హోమ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అండ్ ఆల్సో అమ్మమ్మ గారితో బోల్డ్ అని ముచ్చట్లు కూడా, పాతకాలంలో జరిగిన మంచి మంచి కబుర్లన్నీ చెప్పేసుకుంటున్నాము. సో అవి కూడా పెడతాను మీకు త్వరలో వీడియోస్. మీరు అందరూ ఇలాగే వీడియోస్ చూస్తూ నన్ను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ రింగ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అండ్ ఎంతమంది కాకినాడ పీపుల్ ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.